సిఆర్డీఏ డేంజర్, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్న సీఎం రేవంత్. ఎవరికీ నష్టం లేకుండా వివాదం పరిష్కరిస్తాం, కంచగచ్చిబౌలి భూములపై మీనాక్షి నటరాజన్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ భేటీ, నిధుల సమీకరణకు అనుమతిస్తూ నిర్ణయం. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం సిద్ధం, భక్తుల కోసం అధికారుల విస్తృత ఏర్పాట్లు. నేడు భద్రాచలానికి రేవంత్ రెడ్డి దంపతులు, రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. నేడు అయోధ్యలో సుందర దృశ్యం ఆవిష్కృతం, అయోధ్య బాలరాముడికి సూర్య తిలకం. ప్రారంభానికి సిద్ధమైన పంబన్ బ్రిడ్జ్, ఇవాళ జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని మోదీ. పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో నేడు మోదీ భేటీ, అన్నాటి ఎంకే బీజేపీ పొత్తుపై చర్చలు. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర, చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు. మియన్మార్ కు కొనసాగుతున్న భారత సాయం, 442 మెట్రిక్ టన్నుల ఆహార సామాగ్రి అందజేత. ప్రతీకార టారిఫ్లు అమెరికాకు మంచివి కావు, ట్రంప్ తీరును తప్పుబట్టిన మాజీ అధ్యక్షుడు ఒబామా. పంజాబ్ దూకుడుకు రాజస్థాన్ బ్రేక్, 50 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు.